హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను ఓరియో బిస్కెట్తో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే పని లేకుండా బిస్కెట్స్తోనే ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఇక్కడనే నేను 10 రూపీస్ ఓరియో బిస్కెట్స్ ఒక 2 తీసుకున్నాను. మా పిల్లలు 2 ఉన్నారనేసి ఇలా 2 బిస్కెట్స్ తెచ్చుకున్న తర్వాత బాగా పప్పు గుత్తితో కానీ లేదంటే చపాతీ కర్రతో కానీ బాగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. లోపల బిస్కెట్ మొత్తం పొడి పొడిగా వచ్చేసేయాలి. అలా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఈ చపాతీ కర్రతో బాగా స్మాష్ చేసిన తర్వాత చేతితో కూడా ఒకసారి మొత్తం బిస్కెట్ మొత్తాన్ని ప్రెస్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చూపించిన విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత పైన ఎడ్జ్ని కట్ చేసేసుకోవాలి. ఈ ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఎడ్జ్ని కట్ చేసుకున్న తర్వాత లోపల బిస్కెట్ మొత్తం ఇలా పొడి పొడిగా అయిపోయి ఉంటుంది. ఏమన్నా లైట్గా ఉండలు బిస్కెట్ సరిగా నలగకుండా ఉంటే మనం ఇప్పుడు పాలు పోస్తాం. ఇందులో ఆ పాలు పోసి మిక్స్ చేసినప్పుడు బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. స్పూన్ తీసుకొని ఒకసారి కలిపామంటే మనకు ఈ ఓరియో బిస్కెట్లో పాలు కొలత లేదనమాట. ఎన్ని పడితే అన్ని పోసుకోవాలి, అంటే ఎక్కువగా పోయకూడదు. ఆ బిస్కెట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు పోస్తే సరిపోతుంది అనమాట. ఆ బిస్కెట్ కొద్దిగా పాలు పోస్తే ఈడ్ చేసుకుంటుంది, కొద్దిగా గట్టిగా తయారవుతుంది అనమాట. ఇలా ఆ గట్టిగా అయ్యి ఆ ఉండలు మొత్తం కరిగే అన్ని పాలు పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి స్పూన్తో పక్కకు పెట్టుకోవాలి. ఇలానే ఇంకొక బిస్కెట్కి కూడా పాలు పోసి మిక్స్ చేసుకొని 2 పక్కకు పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత అందులో మనకు ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి, మనకు షాప్స్లో దొరుకుతాయి అన్నమాట. బంచ్ 20-30 రూపీస్ ఉంటాయి. అది తెచ్చుకొని వాటిలో స్పూన్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ స్పూన్స్, ఒక్కొక్క స్పూన్ని ఇందులో పెట్టేసి ఒక గ్లాస్లో పెట్టామంటే స్టిఫ్గా నిల్చుంటుంది. ఇలా గ్లాస్లో పెట్టుకున్న తర్వాత రెండింటిని తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక నైట్ మొత్తం పెట్టుకోవాలి. మీరు మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఉండాలి, నైట్ పెడితే మార్నింగ్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట తీసామంటే మనకు ఓరియో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది అనమాట. బయట తినే ఐస్ క్రీమ్ కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. ఈ ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఐస్ క్రీమ్ అయిన తర్వాత మనం సిజర్ తీసుకొని ఒక సైడ్ కొద్దిగా కట్ చేసామంటే చుట్టూ పేపర్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. చాలా బాగుందన్నమాట ఓరియో ఐస్ క్రీమ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఈ ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఈ బిస్కెట్ ఐస్ క్రీమ్ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.